డాడ్ ఈజ్ గాడ్ అంటున్నారు కేసీఆర్ కూతురు కవిత. తన తండ్రి కేసీఆర్ ని తాను తిట్టలేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మాత్రమే తాను విమర్శించానన్నారు. ఇక మీదట విమర్శిస్తానన్నారు. ఆ దేవుడు టీఆర్ఎస్ ని తనకే రాసిపెట్టినట్లు ఉన్నాడన్నారు కవిత. తాను హిందూ మహిళగా తన మొదటి ప్రార్థన తల్లిదండ్రులకే అన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. పార్టీ ప్రకటన రోజు తన తండ్రిని విమర్శించలేదన్నారామె. ఓ పార్టీ అధినేతను మాత్రమే టార్గెట్ చేశానన్నారు. మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. నేను మా ఫాదర్ కేసీఆర్ గారిని విమర్శించలేదు, పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారిని విమర్శించినాను. బీఆర్ఎస్ వాళ్లు కూడా తనను విమర్శించవచ్చన్నారు కవిత. తల్లిదండ్రులతోని నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా. తప్పు చేస్తే నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. బీఆర్ఎస్ పాలనలో Group 1 లాంటి పరీక్షలు విఫలమవడం తనకు నచ్చలేదన్నారు కవిత. అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనమే ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన Group 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? వ్యూహాత్మకంగానే పార్టీ పేరుపై సస్పెన్స్ కొనసాగించామన్నారు కవిత. టీఆర్ఎస్ తనకే రాసిపెట్టి ఉందన్నారామె. పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం. పాలకుల్లో అమ్మతనం లోపించడం వల్లే పాలన సరిగ్గా సాగడలేదన్నారు కవిత. చాలా మంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మెట్లయితావు, నువ్వు అమ్మెట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. యువకులు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారన్నారు మాజీ ఎమ్మెల్సీ. యువకులకు ఏం చెప్పిండ్రు? నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎన్నికలలో మాత్రం తప్పించుకోరు. ఖచ్చితంగా తెలంగాణ యువకులు ఎవరైతే మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి, రథయాత్రలు చేసి సీఎంని చేసిండ్రో వాళ్ళే మళ్ళా బస్సు యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి మిమ్మల్ని గద్దె నుండి కూడా దింపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక మీదట తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల్లోకి వెళ్తానన్నారు కవిత.